ఇప్పుడు మనం ఇంతకుముందు వీడియోలో నా గురించి మాట్లాడుకున్నాం. సో లైక్ దట్ ఇప్పుడు మీరెందుకు యూట్యూబ్ రావాలనుకున్నారు, మీకు అసలు యూట్యూబ్ కి కనెక్షన్ ఏంటి, మేము లైక్ దిస్ ఇది ఏంటి అసలు మీ జర్నీ మీ మాటలో చెప్పండి. యాక్చువల్లీ యూట్యూబ్ అనేది ఇప్పుడు రీసెంట్ గా స్టార్ట్ అయింది. అంటే నాకు తెలిసి నేను యూట్యూబ్ చూస్తున్నది ఇది యూట్యూబ్ రాకముందు. సో మేబీ యూట్యూబ్ ఎప్పుడు వచ్చిందో ఎగ్జాక్ట్ ఇయర్ అయితే నాకు తెలియదు. సో నేను ఫస్ట్ 2008 అరౌండ్ ఇండియాలో 2008 to 11 మధ్యలో 11 కి స్టాండర్డ్ అయింది యూట్యూబ్. 2008 కి స్టార్ట్ అయ్యి 11 కి అట్లా మళ్ళీ వచ్చింది కదా. సో నేను ఫస్ట్ యాక్చువల్గా నేను స్టార్ట్ చేసింది స్టోరీ రైటింగ్ రాశాను అనమాట 2008 లో. సో ఆల్మోస్ట్ 2008 అంటే అప్పుడు యూట్యూబ్ స్టార్ట్ అయినప్పుడు అది మేబీ అది కరెక్ట్ అప్పుడు తెలీదు. అప్పుడు ఈవెన్ యూట్యూబ్ ఉండదన్న విషయం కూడా కరెక్ట్ గా తెలియదు. బటన్ చాలా తక్కువ మందికి స్మార్ట్ ఫోన్స్ ఉండేది. జనరల్ స్టోరీ రైటింగ్ యూట్యూబ్ కోసం కాదు, లేదు యూట్యూబ్ కోసం అని కాదు. సో ఆ స్టోరీ కూడా ఎలా అంటే మేము కాలేజ్ టైమ్స్ అదే ఆల్మోస్ట్ MBA ఆ టైంలో ఉన్నప్పుడు స్టేజ్ మీదకి ఆల్మోస్ట్ యాంకరింగ్ వీళ్ళంతా ఎక్కుతారు కదా. సో యాంకరింగ్ వీళ్ళంతా పైన వాళ్ళు చేస్తున్నారు. అవును, మనం ఎందుకు స్టేజ్ ఎక్కకూడదు, ఎందుకు వాళ్ళే నేను అలా యాంకర్ అయ్యాను అక్కడ థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది. అది ఏ స్టేజ్ ఎక్కాలంటే ఇంకేం చేయొచ్చు. సో అప్పుడు ఉన్న ఫస్ట్ అకేషన్ ఏదైతే ఫెస్టివల్ జరిగిందో అప్పటికి స్కిట్ ఎవరు వేసేవాళ్ళు కాదు, డాన్స్ వేసేటోళ్ళు. ఇంకా జస్ట్ యాంకరింగ్ ఎవరైతే గెస్ట్ పిలిచేది ఇదంతా ఉండింది అంతే. సో ఇప్పుడు నేను నాలాగానే చాలా మంది ఉన్నారు అనమాట, ఆల్మోస్ట్ 10 మెంబర్స్ అంతా ఉన్నారు. అవును, ఎందుకు స్టేజ్ నేను ఎందుకు ఎక్కకూడదు, స్టేజ్ ఎక్కాలని నేనేం చేయాలి. సో అక్కడ ఐడెంటిఫికేషన్ స్టార్ట్ అయినప్పుడు ఓకే లెట్ మీ రైట్ సమ్ స్టోరీస్ రాస్తాము, ఎనాక్ట్ చేద్దాం అని చెప్పేసి ఫస్ట్ ఒక థాట్ ప్రాసెస్ అనేది వచ్చింది. సో నెక్స్ట్ ఈవెంట్ కి ఖచ్చితంగా నేను స్టేజ్ పైన ఉండాలనేది డిసైడ్ అయినా. స్టేజ్ పైన ఉండాలంటే ఏంటి, యాంకరింగ్ అంటే ఆల్రెడీ అమ్మాయిలు వాళ్ళు వీళ్ళు ఆక్యుపై అయిపోయింది, మనకి లేదు అయిపోయింది కాబట్టి ఇదే. సో ఇదే సెలెక్ట్ చేసుకున్నా. ఇదైతే ఎవరు చేయలేరేమో అనుకున్నా, ఆ థాట్ అనేది అక్కడ స్టార్ట్ అయింది యాక్చువల్గా 2008 లో. సో అప్పుడు రాయడం స్టార్ట్ చేశాను. కానీ ఫస్ట్ స్టోరీ రాసేటప్పుడు అదేదో సినిమాలో చూపిస్తా చూడు, పేపర్లు అంతా ఇట్టి అట్లా పేపర్లు పడినాయి ఫస్ట్ రాసే డాక్యుమెంట్లే ఫోన్లోనో దేంట్లోనో. సో అప్పుడు పేపర్లు కొన్ని పడినాయి, అసలు ఏం రాయాలి అంటే స్టేజ్ పైన అంటే ఆల్మోస్ట్ వాళ్ళు చీఫ్ గెస్ట్ వస్తారు, టోటల్ కాలేజ్ అనేది నిన్ను చూస్తూ ఉంటారు, అది ఫన్ అవ్వకూడదు, కామెడీ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇయర్ మొత్తం నువ్వు కంటిన్యూ చేసినావు, అది పండలేదు అనుకో, ఇయర్ మొత్తం ఇంకా అది కంటిన్యూ అవుతుంది, మనకి ఏదో నిక్ నేమ్స్ వచ్చేస్తాయి ఖచ్చితంగా. సో ఆ మైండ్ సెట్ తో ఒక రాయడం అనేది స్టార్ట్ అయింది, పేపర్లు పడడం అనేది స్టార్ట్ అయింది. ఫైనల్ గా ఏదో రాసా, ఆల్మోస్ట్ 10-11 మెంబర్స్ కి రాశారు అనమాట కాస్టింగ్, అది 10-11 మెంబర్స్ పైకి అనేసి. సో బిఫోర్ దట్ ఏమనిపించింది అంటే ఈ 10-11 మెంబర్స్ నన్ను నిజంగా అది నమ్మకం ఉండి పైకి ఎక్కాలంటే ఫస్ట్ భయపడతారు కదా. ఈ సేమ్ ఇదే ఉంటది, నాకు ఏదైతే అనిపించిందో పైకి మనం ఫన్ అవ్వకూడదు, ఇతను నమ్మి ఎట్లా పోవాలనేసి నేనేమనుకున్నా ఫస్ట్ నేను సోలోగా చేస్తా. సోలోగా నా కోసము నేను ఒక్కరినే 4-5 క్యారెక్టర్స్ చేసేటట్టు నేను రాసుకున్నాను అనమాట. సో 4-5 క్యారెక్టర్ చేస్తూ అందులో ఏజ్ లైక్ చైర్మన్ లాగా ప్లస్ అదర్ లెక్చరర్స్ లాగా అని చెప్పేసి ఒక 3-4 లెక్చరర్స్ ని సేమ్ నేనే వాళ్ళ యాటిట్యూడ్ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటాయని చెప్పేసి నా స్క్రిప్ట్ లోకి యాడ్ చేసి వాళ్ళు ఎలా చేస్తారు అని చెప్పేసి దాన్ని నేను సోలోగా చేశాను ఫస్ట్ స్టేజ్ ఎక్కి. సో చేసిన తర్వాత సెకండ్ స్క్రిప్ట్ అనేది ఈ స్టోరీ అలా రాసుకున్నాను కాబట్టి ఈ 10 మెంబర్స్ కి ఓకే కాన్ఫిడెన్స్ వచ్చేసింది, ఇతను సోలోగా పోయి చేసినాడు అంటే ఓకే అని చెప్పేసి నెక్స్ట్ 10-11 మెంబర్స్ కి కాస్టింగ్ చేసి వాళ్ళు ఎవరో డైలాగ్స్ వాళ్ళు దీంతో పాటు అప్పట్లోనే దానికి నేను మ్యూజిక్ యాడ్ చేసిన. మళ్ళీ అది ఏదో కట్స్ ఏదో ఉన్నాయి, జూనియర్ ఒకటి ఉన్నాడు మా కాలేజీలో, వానికి ఇది చెప్పినాం అనమాట. సో నాకు ఇది కావాలా అని చెప్పేసి ఎక్కడెక్కడ సాంగ్స్ అవి ఇవి తీసుకొని వచ్చి ఇదివరకు ఇది ప్లస్ ఏంటంటే దానికి వచ్చింది ఏంది ఆ స్పేస్ బార్ ఉంటది కదా, 1 2 3 4 5 అంతే. సో నేను సిగ్నల్ ఇచ్చినప్పుడు 1 ప్రెస్, మళ్ళీ సిగ్నల్ ఇచ్చినప్పుడు 2nd ప్రెస్, అంటే అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఒక వీడియో ఆడియో అంతే. నేను ఒక మనిషిని పెట్టేసిన దానికి ల్యాప్టాప్ దగ్గర, వాడు నన్ను చూస్తా ఉంటాడు, ఇట్లా అన్న అంటే ఫస్ట్ ఒకటి మళ్ళీ 1 2 3 4 5 ఎప్పుడు మ్యూజిక్ వస్తే స్టేజ్ పర్ఫార్మెన్స్ అనమాట. అది చాలా బాగా వచ్చింది, అందరికి నచ్చింది. సో తర్వాత ఏదైతే నేను సోలోగా చేశానో యాంకరింగ్ వీళ్ళంతా ఉండరు చూసినావా, సోలో చేసేసి వచ్చేసిన తర్వాత తను మళ్ళీ వచ్చి అడిగింది అనమాట, మళ్ళీ ఇంకోసారి చేయగలవా అదే రోజు అంతే వన్స్ మోర్. అంటే ఏంటంటే ఫస్ట్ మనం చేసినప్పుడు అది మంచి ఫీల్ అంతా చేస్తాం కదా, వచ్చినప్పుడు అది ఎట్లా మళ్ళీ చేయాలంటే అంత ఈజీ కాదు అది, అంటే సేమ్ మళ్ళీ అదే రావాల్సి వస్తుంది. లేదు అప్పుడు వాళ్ళు రాలేదు కొంతమంది, బాగుంది మళ్ళీ చెయ్యాలి. అది
నేను అప్పుడు చేయలే యాక్చువల్గా మళ్ళా. ఎందుకంటే ఆ వచ్చిన ఫస్ట్ ఫీల్ అనేది మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ అనుకున్నప్పుడు రాదు. సో మళ్ళీ సెకండ్ టైం ఏం ప్లాన్ చేసినట్టు యాంకర్, వీళ్ళందరూ వచ్చిన తర్వాత నువ్వు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని పెట్టుకోకు, మేము ఒక టైం చెప్తాం కరెక్ట్ గా ఆ టైం స్టేజ్ ఎక్కేయండి అంతే. అందరూ ఉన్నప్పుడు సెకండ్ స్కిట్ ఫన్ లేసింది అట్లే. ఇంకా అది రేపు 5:30 హైదరాబాద్ రాహుల్ ఆసనా లేదు. 30 ఏళ్ళకి అడుగు పెట్టారు, 40 ఏళ్ళకి నీకు నడులో పడిపోతుంది. త్వరగా వస్తున్నా రాని ఎక్కడి వాళ్ళు ఎక్కడా ఏమడినా నేను ఏమడినా యువర్ ఆన్సర్ ఈజ్ రైట్ బట్ నాట్ ఫర్ మై క్వశ్చన్. సో దెన్ థర్డ్ స్టోరీ రాసినప్పుడు ఏంటంటే కరెక్ట్ ఫెస్టివ్ 3 days ముందు అనుకుంటా అంతే. అది అంటే మైండ్ లో ఎక్కడో ఉండింది. సో ఇంకా లాస్ట్ ఇదే కదా ఇంక చేసేస్తామా, ఏం చేయాలంటే థాట్స్ రావట్లే. సో మళ్ళీ లాస్ట్ ఫైనల్ గా ఏంటంటే ఇట్లే గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కూర్చోన్నప్పుడు ఒక్కొరు వాళ్ళ హీరోస్ గురించి గొడవ చేసుకుంటున్నారు. లైక్ పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, ఇంకొకరు పొలిటికల్స్, ఇలా అబ్జర్వ్ చేస్తూ ఉండే అనమాట. సో ఎందుకు నేను స్టోరీ రాయాలా, వై కాంట్ దే యాక్ట్ ఇన్ దేర్ ఓన్, ఎవరైతే వాళ్ళకి నచ్చినారో వాళ్ళు అలాగనే ఎందుకు యాక్ట్ చేయకూడదు అని చెప్పేసి ఒక్కొక్కరికి ఎవరెవరు ఇష్టము అని చెప్పేసి ఒకరు జూనియర్ ఎన్టీఆర్, నెక్స్ట్ ఒకరు వచ్చి పవన్ కళ్యాణ్, మళ్ళీ ఇంకొక అతను వచ్చేసి పొలిటికల్ లైక్ చంద్రబాబు నాయుడు. సో వీళ్ళ క్యారెక్టర్స్ అంతా సెట్ అయిన తర్వాత ఓకే చంద్రబాబు నాయుడుకి ఈక్వల్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి, ఎవరు చేయాలా లాస్ట్ ఇంక నేను తీసుకున్నాను కదా. అంటే ఇట్స్ లైక్ నాకు ఇష్టమైన తీసుకోలేదు, ఓకే దాన్ని ఒక యాప్ చేయాలనుకుంటే ఓకే నేను వైఎస్ఆర్ ఉంటే తను చంద్రబాబు నాయుడు ఉంటారు, ఇంకోటి పవన్ కళ్యాణ్. ఆ ఏజ్ గ్రూప్ లో అంతా ఆ టైంలో స్టోరీస్ ఇలానే అదే స్పూఫింగ్ దెమ్ ప్లస్ దాంట్లో ఒక స్టోరీ అనేది జనరేట్ చేయడం. అంటే వీళ్ళందరూ ఇప్పుడు పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, తర్వాత వైఎస్ఆర్, చంద్రబాబు వీళ్ళందరూ కలిసి ఏం స్టోరీ ఉంటుంది అక్కడ కొట్టుకోండి, ఏం స్టోరీ జనరేట్ చేయాలా. సో అక్కడి నుంచి ఒక సీన్ తీసుకొని వచ్చి ఇది ఖుషీలో సీన్ తీసుకొని వచ్చి ఆ ఖుషీ సీన్ ని వీళ్ళు కాకుండా హీరోస్ కాకుండా పొలిటీషియన్స్ చేస్తే ఎలా ఉంటుంది, పొలిటీషియన్ సీన్ వీళ్ళకి అంతే. పొలిటీషియన్స్ తీసి పొలిటీషియన్సే వాళ్ళు మార్చలేదు. పొలిటీషియన్స్ ఇఫ్ ఇన్ కేస్ ఒక అమ్మాయిని చూడడము, మళ్ళీ తర్వాత వాళ్ళు దాని గురించి మాట్లాడుకోవడం, దాని గురించి గొడవ పడడము, మళ్ళీ దాని తర్వాత వీళ్ళు రావడము, వీళ్ళు కూడా అదే అమ్మాయిని చూడడం అనమాట. హీరోస్ వాళ్ళనే చూస్తున్నారు, పొలిటీషియన్స్ అదే అమ్మాయిని చూస్తున్నారు. సో వాళ్ళ నలుగురు ఒక అమ్మాయిని ఇష్టపడము, దాంట్లో నుంచి ఫన్ క్రియేట్ చేసామన్నమాట. యాక్చువల్లీ స్క్రిప్ట్ లో డైలాగ్స్ అనేది చాలా తక్కువ, వెరీ నేచురల్ గా వాళ్ళకి ఏం అనిపించిందో ఏం మాట్లాడాలో అనేది పర్ఫెక్ట్ గా ఉండింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం నేను దాన్ని చూసుకున్నా, మళ్ళీ సేమ్ కట్ చేసుకుంటా దాంట్లో డాన్స్ కూడా పెట్టాము. తర్వాత అందులో మా ఫ్రెండ్ మళ్ళీ అమ్మాయి వేషం కూడా వేసాడు. ఆ అమ్మాయికి చాలా బాగా వచ్చింది అనమాట. అది కూడా ఫుల్ కామెడీ ఫన్. అప్పటికైతే చీఫ్ గెస్ట్ అంతా వచ్చినారు, వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. And at last I would like to say, and the story, concept, direction, screenplay, everything is Mr. Naresh. Mr. Naresh. Finally I would like to thank Mr. సో అట్లా జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ఓకే కాలేజ్ ఫినిష్ అయిపోయింది, ఇంకా జాబ్ వెళ్ళడానికి కొంచెం గ్యాప్ వచ్చింది అనమాట. సో ఇంకా మేమంతా ఒకే రూమ్ లో ఉంటాం, బ్యాచులర్స్ దిల్షుక్ నగర్ లో ఉంటాం కొన్ని రోజులు. సో ఆ థాట్ ప్రాసెస్ సంథింగ్ ఎక్కడో ఉండింది, ఓకే జాబ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఆ ట్రయల్స్ అనేది జరుగుతూనే ఉన్నాయి. సో మళ్ళీ ఆ టైంలో మళ్ళీ ఓకే కొన్ని ఏమన్నా రాద్దాం మళ్ళీ ఏదన్నా. మోస్ట్లీ ఏంటంటే నాకు ఫన్ ట్రాక్ అంటే ఇష్టం బాగా, కామెడీ. అంటే మనిషి మీరు దాన్ని ఎక్కడికి ఎత్తుకెళ్ళాలో తెలియదు, రాసే స్క్రిప్ట్స్ ని రైటింగ్ రాయడం అనేది రాస్తున్నాను ఏంటి. సో ఆ రాయడం కూడా ఏంటంటే ఎప్పుడు ఫన్ ట్రాక్ లోనే రాయాలనిపిస్తుంది. ఎందుకంటే నేను నమ్మేది ఒకటే అనమాట, డేలో ఏదున్నా మనిషి అనేది కనీసం ఒక రోజన్నా బాగా నవ్వాలి. ఆ రోజు ఏదో ఒక పూట ఫుల్ నవ్వి పడుకోవాలి. నవ్వాలంటే ఏదో ఒకటి మంచి కనెక్టివిటీ అయ్యే ఒకటి ఏదైనా చూడాలా లేదా మాట్లాడాలి. గ్రూప్ లో ఉన్నప్పుడు ఏదైనా మనం మాట్లాడాడు, ఫన్ క్రియేట్ చేసాము, నవ్వినామంటే అది నేను నమ్మిన యాక్చువల్ దాన్ని. సో అందుకని ఫన్ ట్రాకే ఇష్టం ఉండేది. సో అప్పుడు కూడా రాశాను అనమాట. రాసిన తర్వాత దీన్ని ఎలా తీసుకుపోవాలా,
నేను అప్పటికి మా ఫ్రెండ్స్ తో డిస్కస్ చేసిన అనమాట. సో అప్పటికి ఉండేది కదా అదే శిల్ప వేదిక కానీ జరుగుతాయి మన సినిమాలు అన్ని కూడా హైదరాబాద్ లో ఇంకా కొన్ని స్టేజ్ పర్ఫార్మెన్స్ అవి చేస్తారు కదా, అలా చేయాలా, అలా చేస్తే వీళ్ళందరూ మళ్ళీ అన్న సిగ్గుపడతారా, ఏంది వీళ్ళు ఎంబీఏ చేసి వీళ్ళు జాబ్ జాయిన్ అవుతారా లేదంటే ఇదే పని చేసుకుంటారా అంటే నా థాట్ ఇంకా అది ముందు తీసుకోపోలేదు. అంటే వాళ్ళని కూడా ఒప్పించాలి కదా నాతో పాటు. సో ఈ థాట్ ప్రాసెస్ లో ఏమనుకున్నా అంటే అప్పుడు అవును ఎందుకు దీన్ని ఎత్తుకొని పోయి ఆన్లైన్ లో ఏదైనా పెట్టలేమా అంటే సమ్ వెబ్సైట్ ఏదైనా, అప్పుడు ఆర్కుట్ అవంతా నిందనమాట. ఆర్కుట్ చూసింటారు మళ్ళీ తర్వాత ఫేస్బుక్ అవన్నీ వచ్చినాయి. అప్పట్లో యూట్యూబ్ మీద అవేర్నెస్ ఉండింటే ఖచ్చితంగా ఒకవేళ అప్పుడు కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు అదొక తెలుగు క్రియేటర్స్ లో ఇప్పుడు నాకు తెలిసినంత వరకు కంటెంట్ క్రియేటర్స్ లో తెలుగులో సీనియర్స్ ఎవరంటే షణ్ముఖ్ జశ్వంత్, వినయ్ షణ్ముఖ్, దీప్తి సునైన వీళ్ళంతా వచ్చిన వాళ్ళు. నాకు తెలిసి వీళ్ళంతా 2000 కోవిడ్ కి ముందే దే ఆర్ స్టాండర్డ్. అవును అందువల్ల కోవిడ్ లో దే రీచ్ ఎ పీక్. ఓకే సో వాళ్ళు చాలా ఎర్లీగా స్టార్ట్ చేశారు. నాకు తెలిసినంత వరకు వీళ్ళే ఎర్లీయెస్ట్ కంటెంట్ క్రియేటర్స్. వాళ్ళకంటే సీనియర్స్ అయింటారు మీరు అప్పుడు. ఒక మానిటైజేషన్ కోసం మనీ కోసం అని అనుకోలేదు, రాసినాము ఒక ఫన్ క్రియేట్ అయింది అనుకో, ఇంకెవరైనా చూసినారంటే ఆ రోజు నవ్వుకుంటే చాలు, హ్యాపీగా నవ్వుకుంటే చాలు అనే ఇంటెన్షన్ అనేది ఉన్నింది అనమాట. ఫన్ ట్రాక్ రాయాలా అనేసి, ఎందుకంటే ఓకే మనం నవ్వుతాము, అవతల మనిషి కూడా ఒకసారి నవ్వినారంటే ఓకే అనేసి అనిపించి స్టార్ట్ చేశాను అనమాట. మళ్ళీ రాయడం అయితే రాసిన, దాన్ని ఎలా తీసుకోవాలనేది 2008 లో లేదు. మళ్ళీ తర్వాత మళ్ళీ 9 కి ఇంకా జాబ్ ఎంటర్ అయిపోవడము. సో అట్లా పోతూనే ఉంది. అది ఉంటది కదా ఎక్కడో చోట ఎప్పుడో. సో దీని తర్వాత మళ్ళీ చాలా ఐడియాస్ వచ్చినాయి అనమాట, లైక్ యాప్స్ కానీ, లైక్ ఇప్పుడు క్విక్ రైడ్, ర్యాపిడ్ ముందు ఒక ఐడియా వచ్చింది, అది కూడా మాట్లాడడానికి ట్రై చేసినాము. కొన్ని ఏంటంటే సేమ్ ఐడియా కొన్ని లాక్స్ ఆఫ్ పీపుల్స్ కి వస్తాయి అనమాట, కానీ ఎవడైతే ఇంప్లిమెంట్ చేస్తాడో వాళ్ళు సక్సెస్ అవుతారు. యాక్చువల్లీ ఇప్పుడు నేను రాసేది చాలా మంది రాస్తుంటారు ఇప్పుడు. డెఫినెట్లీ. ఓకే, సో అట్లా జర్నీ స్టార్ట్ అయింది, చాలా స్టార్ట్అప్ థాట్స్ వచ్చినాయి. ఓకే ఫైనల్ గా ఏదంటే ఇది అట్లా అయిపోయింది అంతే. ఇది ఏదైతే NMW స్టార్ట్ చేసినామో ఓకే అనిపించింది, ఓకే స్టార్ట్ చేసేద్దాము అని చెప్పి స్టార్ట్ చేయడము. ఇప్పుడు నువ్వు నా స్క్రిప్ట్స్ ఇప్పుడు 20 రాసినాం కదా, ఆల్మోస్ట్ 28. సో చూస్తే ఆ స్క్రిప్ట్స్ అన్ని ఫన్ ట్రాక్ ఉండాలి, కంపల్సరీ అది ఉండాలన్నమాట. ఇప్పుడు లవ్ జోనర్ కానీ ఏదైనా కానీ దాంట్లో కూడా ఫన్ అనేది ఉండాలి ఖచ్చితంగా. ఆ ఫన్ ట్రాక్ ఉంటేనే అది రాసేటప్పుడే కొంచెం మనం ఒకసారి నవ్వుకుంటాము. అది నిజంగా చేసిన వాళ్ళు చేసిన అంటే ఇప్పుడు నాకు చేయాలనిపిస్తుంది కానీ బట్ ఓకే అది వద్దు, అందుకనే రాసేసి ఎవరైనా మీకు అప్పుడు వచ్చిన డ్రీమ్ ని ఇప్పుడు యు ఆర్ నా రైటింగ్స్ లో అంతే అంతే. క్రియేటర్స్ కి రండి, అట్లా ఐడియా ఉండాలి, రండి నా దగ్గర ఉన్న ఐడియాస్ మీకు ఇస్తాను. మీకు ఒక ఫేస్ కావాలి, ఓపెన్ కాల్ ఫర్ ఆల్ కంటెంట్ క్రియేటర్స్. మీరు రండి, మీ దగ్గర స్క్రిప్ట్ ఉంటే మీరే చేసేసి వీడియో ఎత్తుకురండి. బెస్ట్ యాక్చువల్లీ వాళ్ళు చేసేసి వస్తేనే మీరే వీడియో చేసేసి తీసుకురండి, ఇక్కడికి ఇవ్వండి, డబ్బులు తీసుకెళ్ళండి. ఆర్ ఎల్స్ మీరు అంత చేయలేని స్టేజ్ లో ఉంటే సో అప్పుడు ఇక్కడికి వచ్చారంటే వీళ్ళ దగ్గర కూడా స్క్రిప్ట్స్ ఉన్నాయి, ఎందుకంటే వీళ్ళు కంటెంట్ క్రియేటర్స్. సో వీళ్ళు దెన్ చెయ్యొచ్చు. ప్లస్ ఏంటంటే నేను అంత ఈజీ కన్విన్స్ అవ్వను, మీరేం అనుకోకండి. చేసినప్పుడు కరెక్ట్ గా పండితేనే యాక్సెప్ట్ చేస్తాను, ఒకసారి రావచ్చు. ఫస్ట్ వాళ్ళు తీసుకురండి. అదే అదే అదే. సో అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు నాకు మానిటైజేషన్ పైన లేదు ఫస్ట్ స్టార్టింగ్. ఇప్పుడు NMW స్టార్ట్ చేసినప్పుడు ఏదో మానిటైజేషన్ కోసం అనేది స్టార్ట్ చేయలేదు. ఓకే అట్లీస్ట్ మనం రాసినా రాకపోయినా లేదా వేరే వాళ్ళు రాస్తున్నప్పుడు దీన్ని మనం ట్రాక్ చేసి అట్లీస్ట్ ఒక ఫన్ లేదంటే అట్లీస్ట్ ఏదో ఒక జోనర్ లో పోతూ ఉంటే ఈవెన్ నా రైటింగ్స్ కూడా కొంచెం యూట్యూబ్ లోకి రావడం అన్నది మానిటైజేషన్ గురించి రాకూడదు, ఎందుకంటే దాంట్లో పెట్టే డబ్బులకి వచ్చే డబ్బులకి సంబంధం ఉండదు. నేను మానిటైజేషన్ కాకపోయినా ఐ నో ద ప్రాసెస్ ఎంత వెనక్కి వస్తుంది అన్నది. ఎందుకంటే చాలా మంది యూట్యూబర్స్ తో కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి, మానిటైజేషన్ అయిన వాళ్ళతో కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి, వాళ్ళతో మాట్లాడుతున్నా కాబట్టి రఫ్ గా యావరేజ్ గా ఒక 1000 వ్యూస్ వచ్చిందంటే ఒక వీడియోకి యావరేజ్ స్కేల్ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం లెక్క అన్నది. 20 రూపీస్ టు 40 రూపీస్ వస్తాయి 1000 వ్యూస్ కి. కానీ 1 lakh కొడితే ఒక యూట్యూబర్ 1 lakh అనేది బిగ్ అచీవ్మెంట్, బిగ్ రీచ్. అది అంత రీచ్ వస్తే కూడా వచ్చేది ఎంత 2000 3000. వాడు జస్ట్ ఇమాజిన్ యాక్ట్ చేయడానికి వచ్చిన అమ్మాయికి ఇస్తాడు 2000 వాడు. ఇంకా వాడి మిగిలిన ప్రొడక్షన్ ఖర్చు అంత, ఇవన్నీ అంత.
సో మానిటైజేషన్ నుంచి వెనక్కి తీసుకోవడం అనేది యూట్యూబ్ నుంచి సంబంధమే లేదు అది. సో అందుకే మీరు మీ దగ్గర మీరు పోస్ట్ చేసుకొని మీరు దాన్ని క్యాష్ చేసుకుందామంటే వర్కౌట్ అవ్వదు. వీళ్ళకి ఇచ్చారంటే దానికంటే ఎక్కువ ఇస్తున్నారు వీళ్ళు డబ్బులు. మీరు కంటెంట్ ఇచ్చేసారంటే దాని వ్యూస్ తో సంబంధం లేకుండా ఇంత టైం లైన్ ఉంటే ఇంత, సో ఇన్ని వ్యూస్ తో సంబంధం లేకుండా కంటెంట్ బట్టి రేటింగ్ ఇచ్చి అమౌంట్ ఇచ్చేస్తున్నారు. సో ఈవెన్ కొంతమంది 100% ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. జనరల్ గా అయితే ఇప్పుడు ఏదైతే మనం చేస్తున్నాం 100% అనేది రాకపోవచ్చు కూడా అది. ఎందుకంటే ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ చూసినారనుకోండి, సో 1 lakh వ్యూస్ కి మనకు వచ్చే 2500 లేదా 2000 అంతే. కానీ నేను మీకు పే చేస్తాను మోర్ దెన్ దట్ అనమాట. యాక్చువల్ గా ఇప్పుడు ఏదైతే మొన్న షార్ట్ ఫిలిం ఒకటి వచ్చింది, బాగుండింది, సింగిల్ టేక్ ది, మనం చెప్తాం మనం మోర్. సో ఈ మోర్ అప్డేట్స్ దీని గురించి చెప్తాను. ఒకటైతే సెలెక్ట్ చేసాము, స్టిల్ డిస్కషన్స్ అయితే అవుతున్నాయి. మనం కొన్ని అడిగినాం రిక్వైర్మెంట్స్. సో విల్ సీ హౌ దట్ గోస్ అనేది. సో చాలా వచ్చాయి, ఈవెన్ చాలా షార్ట్ ఫిలిమ్స్ పంపిస్తున్నారు, లింక్స్ అయితే పంపిస్తున్నారు, నేను చూస్తున్నా. బట్ బాగా నచ్చితేనే ఫార్వర్డ్ అవుతున్నారు అనమాట. బట్ వాళ్ళని డిస్కరేజ్ చేయకుండా సో ఆ కంటెంట్ ని ఈ విధంగా ఒకసారి ఆలోచించండి అని చెప్పేసి వాళ్ళని చెప్తున్నారు. ప్లస్ ఈవెన్ వీళ్ళు యంగ్స్టర్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి నేను పదే మళ్ళీ చెప్తూనే ఉన్నా అనమాట. ఇది జస్ట్ ఏదో వీకెండ్ లో ఏదో సాటర్డేనో సండేనో ఏదో 1 or 2 hours పెట్టుకోండి అంతే. మీకు మెయిన్ ఏదైతే ఉంటుందో మెయిన్ ఇన్కమ్ కానీ ఇలాంటి మెయిన్ అనేది స్టడీస్. సో ఇఫ్ ఇన్ కేస్ స్టూడెంట్స్ ఉంటే ఫస్ట్ స్టడీస్, అది మెయిన్ ఫోకస్ ఖచ్చితంగా. ఓకేనా? ఇఫ్ ఇన్ కేస్ ఆల్రెడీ జాబ్ సీకర్స్ ఉంటే మీరు జాబ్ ట్రయల్స్ అనేది అది మెయిన్. ఈవెన్ ఇప్పుడు ఆల్రెడీ వర్కింగ్ ఉంటే గనక మానేసి ఇదేనా చేద్దాం అనేది మాత్రం రాంగ్ డెసిషన్స్ అవన్నీ. ఒక స్టేజ్ వచ్చినంత వరకు దీన్ని మానలేము. మీరు చెప్పినట్లు యూట్యూబ్ ఇన్కమ్ షుడ్ నాట్ బి యువర్ ప్రైమరీ ఇన్కమ్. అవును, డెఫినెట్లీ ఇట్ ఈస్ సెకండరీ ఇన్కమ్. సో ఇప్పుడు నేను రైటింగ్ రాసుకునేది ఓకే చేద్దాం అనేసి ఒక ఇంట్రెస్ట్ తో చేస్తున్నాం అంతే తప్ప. సో నేను డైలీ ఏంది రోజంతా ఇప్పుడు 20 స్క్రిప్ట్స్ రాసినా అని చెప్తున్నా, ఇంక రోజంతా వస్తాను కదా, రోజంతా దీనిపైన కూర్చుంటున్నా లేదు కదా. సి ఐ హావ్ మై ఓన్ జాబ్, నేను జాబ్ చేస్తున్నా, నాకు వర్క్ అవుతుంది. ఏదో సాటర్డే సండే, ఇప్పుడు ఆల్మోస్ట్ ఈరోజు సండే వీడియో తీస్తున్నాను అంతే. అంతకుముందు తీసిన వీడియో అంతకుముందు వీకెండ్, ఈ వీకెండ్ ఎవరిపడికి మీ పని మీరు చూసుకున్నారు, నా పని నేను చూసుకున్నా, వీకెండ్ లో దీనికి టైం పెడుతున్నాం. ఇది ఫన్ లాగా ఉండాలి, స్ట్రెస్ లాగా ఉండకూడదు. ఎందుకంటే మళ్ళీ అది ఫైనాన్షియల్ స్ట్రెస్ స్టార్ట్ అయింది అనుకోండి, అది మళ్ళీ డిఫరెంట్ కేటగిరీ. సో నేను అందుకే చెప్తున్నా ఫస్ట్, నేను ప్రతి వీడియోలోనూ ప్రతిసారి అందరికీ చెప్తూనే ఉన్నా. సో డోంట్ మేక్ దిస్ యాజ్ అన్ మెయిన్ ఇన్కమ్, సో కీప్ ఇట్ దిస్ యాజ్ అన్ ప్యాసివ్ ఇన్కమ్ అంతే. సో దట్స్ వాట్ అది నా జర్నీ ఇది. ప్లస్ నా రిక్వెస్ట్ కూడా వాళ్ళకి వ్యూవర్స్ కి అయితే, యంగ్స్టర్స్ కానీ లేదంటే నెక్స్ట్ నాకన్నా పెద్దవాళ్ళు ఉండొచ్చు కొంతమంది, సో వాళ్ళకందరికీ అదే నా రిక్వెస్ట్ అనమాట. సో ఇది చూసినట్లయితే ఈ వీడియో ఎందుకు పెడుతున్నాం అంటే, మేము మా జర్నీ యూట్యూబ్ కి ఎలా స్టార్ట్ అయింది, మేము యూట్యూబ్ కి ఎందుకు వచ్చాం, వచ్చిన తర్వాత ఏం ఫేస్ చేసాం అనేది డిస్కస్ చేయడానికి, జస్ట్ ఒక మీకు ఒక అవేర్నెస్ కోసం. ఎవరు NMW ఎవరు, ఎందుకు ఇది స్టార్ట్ చేసినారు, అసలు వీళ్ళ బ్యాక్గ్రౌండ్ అది ప్రతిసారి అందరికి ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఎప్పుడో ఒకసారి రివిజిట్ ఇఫ్ యు హావ్ ఎనీ డౌట్స్ అబౌట్ దిస్, అది దాంట్లో ఎవరున్నారు అనడానికి మేము ఉన్నామంటే, మేము మాకు ఇది పెట్టడానికి మా రీజన్స్ ఏంటి అని మీకు ఒక ఐడియా రావడానికి, క్లియర్ గా ట్రాన్స్పరెంట్ గా ఉండడానికి ఇదే. అసలు మేము ఇది ఏది కానీ స్క్రిప్టెడ్ అనుకొని చేయట్లేదు, ఏది కానీ వీడియో ఆన్ చేస్తున్నాం అంతే, కూర్చుంటున్నాం, మాట్లాడుతున్నాం అంతే. NMW లో కూడా సో నేను ఇప్పుడు అందరికి రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, మీరు ఫైనల్ అవుట్పుట్ తీసుకోండి, దట్ ఈస్ ద బెస్ట్ వే యాక్చువల్లీ. ఎందుకంటే మీ ఓన్ కంటెంట్, మీ స్క్రిప్ట్. బట్ నేను NMW లో నేను ఏం ప్రొవైడ్ చేయగలంటే, క్రెడిబిలిటీ విల్ బి ఫర్ యూ. సో ఇన్ ద హౌ యుల్ బి గెటింగ్ ద క్రెడిబిలిటీ అంటే కనుక, మీ నేమ్స్ అనేది కంపల్సరీ దానిపైన స్క్రీన్ పైన ఉంటుంది. ఇన్స్టాలో మనం అనుకున్న టర్మ్స్ ప్రకారం మనం కంటెంట్స్ ని అన్ని మిటా అన్న ప్లాట్ఫామ్స్ లో పోస్ట్ చేస్తాం. అండ్ ఇన్స్టా అన్న ప్లాట్ఫామ్ లో కంటెంట్ క్రియేటర్స్ కి మనం కొలాబరేషన్ ఇస్తున్నాం. సో దే ఆర్ గెటింగ్ అటెన్షన్ దేర్, అండ్ దే ఆర్ గెటింగ్ రీచ్, అండ్ దే ఆర్ గెటింగ్ దేర్ నేమ్. అండ్ యూట్యూబ్ లో మాత్రం మనం మన దాంట్లో మాత్రం పోస్ట్ వీఆర్ బయింగ్ ఇట్. సో మేము మీ దగ్గర నుంచి కొనుక్కుంటున్నాం కాబట్టి, సో అందుకనే యూట్యూబ్ లో దానివల్ల మీరు ఎక్కడ యూజ్ చేయడానికి లేదు, ఓన్లీ NMW ప్లాట్ఫామ్ లోనే పోస్ట్ అవుతుంది. అండ్ యూ నీడ్ టు షేర్ దిస్. అండ్ ఇక్కడ కూడా డిస్క్రిప్షన్స్ లో అంతా మీ ప్రొఫైల్స్ ఉంటాయి. అండ్ ఆ వీడియో చూసి ఎవరన్నా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనుకున్నా కానీ వీఆర్ ప్రొవైడింగ్ దేర్ యువర్ ఆల్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్స్ లో. మీ పేరు అన్నది మీకు వస్తుంది, క్రెడిబిలిటీ మీకు ఉంటుంది. ఈవెన్ ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు వర్క్ సమ్ అదర్ యూట్యూబర్స్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు మూవ్ సమ్ అదర్, ఇఫ్ యూ గెట్ సమ్ అదర్ ఆపర్చునిటీస్, yes you can move on. I don't want ఇక్కడ ఎంప్లాయీస్ కాదు, you are not employees, ఇది జస్ట్ ఎంప్లాయీస్ కాదు కదా, ఇక్కడ వాళ్ళ కంటెంట్ ఎత్తుకొస్తారు, ఇస్తారు, ఇది ఒక ఎక్స్పోజర్ వస్తుంది, విజిబిలిటీ వస్తుంది. ప్లస్ ఈవెన్ ఇక్కడ ఏమంటే మోర్ కంటెంట్ క్రియేటర్స్ వస్తున్నారు కాబట్టి ఇది స్లోగా గ్రో అవుతూ పోతుంది. కాబట్టి మీకు విజిబిలిటీ అనేది బాగా వస్తుంది, రాదర్ దాన్
యూ ఫైటింగ్ ఫర్ వన్ యూట్యూబ్ ఛానల్, సో ఒక 5-10 ఒక యూట్యూబ్ ఛానల్ కి వచ్చే రీచ్ ఇక్కడ 10 యూట్యూబ్ ఛానల్స్, ఎందుకంటే 10 టైప్ ఆఫ్ కంటెంట్ క్రియేటర్స్ ఇక్కడ వస్తారు కాబట్టి. సో ఇది దీని వెనకాల ఉన్న థాట్, కరెక్ట్, మా వెనకాల ఉన్న థాట్ ఇది అనమాట. సో ఇంకోటి, నేను ఏదైతే ఒక గ్రూప్ అనేది ఫామ్ చేసామో దాంట్లో ఐఎమ్ గోయింగ్ టు షేర్ యూ హూ ఆర్ ఆల్ జాయిన్, వాళ్ళ కాంటాక్ట్స్ ఏంటి, వాళ్ళ యొక్క ఏం చెప్పాలంటే వాళ్ళ టాలెంట్ ఏంటి, సో లైక్ ఇన్ విచ్ సెగ్మెంట్, లైక్ డైరెక్షన్ అయితే సో హీఈస్ అన్ డైరెక్టర్, హీఈస్ అన్ యాక్టర్, హీఈస్ అన్ లిరిసిస్ట్, హీఈస్ అన్ మ్యూజిషియన్ అని చెప్పేసి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అవి ఉంటుంది. సో ఈ షీట్ అనేది నేను షేర్ చేస్తాను మళ్ళీ ఏది గ్రూప్స్ లలో, సో దట్ ఇఫ్ ఇన్ కేస్ యూ పీపుల్ హ్యావ్ టు ఫార్మ్, ఐ మీన్ యూ పీపుల్ వాంట్ టు వర్క్ టుగెదర్ అండ్ యూ హ్యావ్ టు ఫార్మ్ ఎ టీమ్ అండ్ మీరు వర్క్ చేయాలని, ఎస్ మీరు చేసుకోవచ్చు, మీరే కంటెంట్ చేసుకొని తీసుకోండి, మీరు నా దగ్గర తీసుకోండి. ఇఫ్ యూ వాంట్ యూజ్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్, దట్స్ ఓకే. మనకే మన దగ్గర ఎక్కడో వచ్చాడు కంటెంట్ క్రియేటర్ అన్నవాడు బాగుండాలి, అంతే. చెప్పాలంటే మేము TFI బాగుండాలి అంటాం, అంతే. అట్లా కంటెంట్ క్రియేటర్ బాగుండాలి, ఎక్కువ కంటెంట్ వస్తూ ఉండాలి. ఎందుకంటే మనం యూట్యూబ్ అన్నది, యూట్యూబ్ మెయిన్ కంపెనీ అన్నవాడు ఇండియాలో 800 నుంచి 2000 crore వరకు ఇన్వెస్ట్ చేస్తున్నాడు. సో అంత డబ్బుల్ని మన కంటెంట్ క్రియేటర్స్ తీసుకుంటున్నారా? అంత పెడితే నువ్వు యూట్యూబ్ లో ఛానల్ పెట్టావంటే నువ్వు ఒక కంటెంట్ క్రియేటరే, నువ్వు ఒక యూట్యూబరే. బట్ వాడు యూట్యూబర్స్ కి ఇంత అమౌంట్ పెడుతున్నాడు, యూట్యూబ్ అన్న వాడు ఇండియాలో యూట్యూబర్స్ కి. బట్ ఆ డబ్బులు అంతా కొంతమంది తీసుకుంటున్నారు. వై దిస్ హ్యాపెన్? మీరంతా ఎందుకు తీసుకోకూడదు అన్న దాంట్లో మనం ఆ టీమ్ ని ఇక్కడ పెట్టుకొని మనం దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో అందుకనేసి మీరు కంటెంట్ చేస్తుంటే మీ దగ్గర, ఐ మీన్ మీరు దాన్ని పబ్లిష్ చేసుకొని దానికి రీచ్ కోసం వెయిట్ చేయడం కంటే కూడా, మనీ కోసం రిటర్న్ ఆశించడం కంటే కూడా ఇక్కడ తీసుకొచ్చారంటే యూ విల్ గెట్ ఎ రెస్పెక్ట్ టు పే అండ్ యూ విల్ గెట్ సమ్ రీచ్. సో ఇదన్నమాట దీని వెనకాల అది. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే మన కాంటాక్ట్స్ అన్ని ప్లాట్ఫామ్స్ లో అవైలబుల్ గానే, యాక్టివ్ గానే ఉంటారు. అన్ని చోట్ల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గానే ఉంటున్నాం కాబట్టి మీకు ఏమన్నా పింగ్ చేయండి. అండ్ ఇప్పటి వరకు మనకి హైదరాబాద్ నుంచి ఒక షార్ట్ ఫిల్మ్ తీసుకొచ్చారు. ఇది నెక్స్ట్ వచ్చే కంటెంట్ గురించి మీకు చెప్పడానికి. అండ్ హైదరాబాద్ లో కొంతమంది గాయస్ ఒక షార్ట్ ఫిల్మ్ ఆల్రెడీ తీసుకొచ్చి నెగోషియేషన్ జరుగుతుంది. అండ్ ఇంకొకరు తిరుపతి నుంచి, మా ఊరు నుంచి కంటెంట్ వాళ్ళు ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది, దాన్ని చేసి తీసుకొస్తామని చెప్తున్నారు. సో కంటెంట్స్ అయితే చాలా వస్తున్నాయి మా దగ్గరికి. అండ్ మేమే కొన్ని షూట్ కూడా చేసాం. కొంతమంది క్రియేటర్స్ వచ్చారు, వాళ్ళకి ఎలా వాళ్ళ స్క్రిప్ట్ నే మేము కొంచెం లైట్ గా కూడా వాళ్ళదే, స్క్రిప్ట్ కూడా వాళ్ళదే. దాన్ని చేయడానికి వాళ్ళకి ఏం సోర్స్ లేకుండా అంటే మేమే చేసాం అన్నమాట. బట్ అది టైం దొరికితే చేస్తున్నాం, ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు అలవాటు చెప్పడానికి. వాళ్ళకి మా దగ్గరికి వచ్చిన ఫస్ట్ వచ్చిన వాళ్ళని ఎందుకు మేమే దానికి షూట్ అంతా చేసి వీడియో చేసిస్తున్నాము. సో NMW ఈజ్ ఎంకరేజింగ్. దేని ఎంకరేజ్ చేస్తుంది అంటే ఇట్లా దీన్ని ఎంకరేజ్ చేస్తుంది. బట్ మాకు కొంచెం ఈజీగా ఉండడానికి ఏంటంటే మీరు కంటెంట్ అంతా చేసి తీసుకొని రండి, దాన్ని రివ్యూ చేసి అవుట్పుట్ ఒక అమౌంట్ ఫిక్స్ చేసుకునేసి తీసుకునేది, లైక్ దట్, అలా అన్నమాట. సో ఇప్పటి వరకు ఇది ఆల్మోస్ట్ ఆల్ మీకు అన్ని డౌట్లు క్లియర్ అయిపోయి ఉంటాయి. ఇంకా మాట్లాడినా ఇంకా మీకు ఏమైనా డౌట్ దీన్ని ఎవరు చూస్తారు? ఎవరైతే NMW న్యూస్ చేద్దాం అనుకుంటారో వాళ్ళే చూస్తారు. మనం దీనికి వాచ్ అవర్ లో వచ్చేసి మనం క్యాష్ చేస్తాం. ఎన్ని వ్యూస్ వచ్చినా మాకు సంబంధం లేదు. మనం ఎందుకంటే ఒక క్వశ్చనరీని దీంట్లో చెప్పాం, అంటే అవర్ జర్నీని డిస్కస్ చేసినాం అండ్ NMW లో వచ్చే క్వశ్చనరీని మనం ఇక్కడ డిస్కస్ చేసాం. సో ఈ వీడియో ఎవరు చూస్తారు? ఎవరైతే దీని నుంచి యూస్ కావాలనుకుంటారు వాళ్ళే వీడియో చూస్తారు. డెఫినెట్లీ మీకే పనికొస్తుంది, మిగిలిన వాళ్ళకి వీడియో కూడా పనికిరాదు. వాళ్ళు ఇంతసేపు ఎందుకు మిగిలిన వాళ్ళు ఇంతసేపు టైం ఎందుకు వేస్ట్ చేయాలి, అవసరం లేదు. బట్ ఎవరైతే NMW జాయిన్ అవ్వాలనుకుంటారో వాళ్ళే వీడియో చూస్తారు. సో మీరే చూడండి, మళ్ళీ దీన్ని షేర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. బట్ చూసిన వాళ్ళు లైక్ చేసి దీన్ని ఎవరికైతే పనికొస్తుందో వాళ్ళకి మాత్రం షేర్ చేయండి. కామెంట్స్ ఏదైనా ఉంటే కూడా కామెంట్ షేర్ చేయండి, విల్ గో త్రూ దట్. ఫీడ్బ్యాక్స్ ఇవ్వండి, ఇంకా మీకేమైనా ఐడియాస్ ఉన్నా చెప్పండి. దిస్ ఈజ్ మనం ఏజుడ్ అన్నట్లు, ఏజుడ్ అంటే మనం నేను కాదు మనం అన్నట్లు. సో ఈ NMW అన్నది కూడా ఇది మా ఇద్దరిదే కాదు, కంటెంట్ క్రియేటర్స్ ప్రతి ఒక్కరి ప్లాట్ఫామ్. సో రండి, మీ కంటెంట్ ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయండి, అంతే అనమాట. అండ్ ఇంకా నాకు రీసెంట్ గా వచ్చింది ఇంకో కొత్త ఐడియా అంటే వ్లాగ్స్ కూడా మనం ట్రావెల్ లాగ్స్ ఉంది. బట్ ట్రావెల్ లాగ్స్ లో ప్రాబ్లం ఏమంటే యూ షుడ్ హ్యావ్ సమ్ టెక్నికల్ థింగ్ ఆల్సో, ఎందుకంటే ఫోన్ మీదే ఉంటది. సో దట్ షుడ్ బి అన్ గుడ్ ఫోన్. అండ్ దాని తర్వాత మళ్ళీ కెమెరాతో కూడా చేస్తారు.
కెమెరాతో కూడా చేయండి, పర్లేదు, నాట్ ఏ ప్రాబ్లం. ఎందుకంటే ఫైనల్ అవుట్పుట్ కి మనం దాన్ని రివ్యూ చేసి ఎంత ఉంటుంది అమౌంట్ పే చేస్తాం. బట్ ట్రావెల్ అనేది ఒకసారి చెక్ చేయండి ఆన్లైన్ లో ఎలా ఉండదు, దానికన్నా కొంచెం అడిషనల్ గా ఏం చేయగలము. రైట్ ఫ్రమ్ బడ్జెటింగ్ అవ్వచ్చు, ఒక ట్రావెల్ ఇక్కడ నుంచి ఎక్కడికే పోతుంది. ఇది ఎందుకు అనుకున్నామంటే మన తెలుగు కంటెంట్స్ లో ఎక్కువ చూసే లిస్టులలో టాప్ ప్రియారిటీలో ఈ వ్లాగ్స్ అలా ఉన్నాయి. సో అందుకని దీనికి ఎలా ఉంటదంటే ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ అంటే చేసేసి తీసుకొని వస్తారు, మనం ఒక మనీ ఇస్తాం. బట్ ఈ వ్లాగ్స్ కి ఎలా ఉంటదంటే మీకు వ్లాగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, మీరు మంచిగా ఎబిలిటీ మీకు ఉంది అనుకోండి, బ్లాగ్ ఎక్కడికో ఒక ప్లేస్ కి ఫిక్స్ అయ్యి ఉంటారు కదా బ్లాగ్ చేయాలనేసి, ఆ ప్లేస్ కి వెళ్ళడానికి స్పాన్సర్ చేస్తారు. లైక్ టికెట్స్ ఐ విల్ టెల్ యూ, లైక్ కాంటాక్ట్ అయ్యారంటే ఎంతవరకు ఇస్తాము ట్రావెల్ దాంట్లో అనేది. సో మీకు ట్రావెల్ ఎక్స్పెన్సెస్ అక్కడికి వెళ్ళి రావడానికి స్పాన్సర్ అంటే మీకు ఆ వీడియో స్పాన్సర్ చేస్తాం. అవును, మీరు ఆ వీడియో చేసి మంచిగా చేసి తీసుకుని రావాలి. సో క్వాలిటీ షుడ్ బి గుడ్, డెఫినెట్లీ. అది మన క్వాలిటీ అంటే ఇన్ ద సెన్స్ ఆఫ్ మీరు మంచి లాంగ్వేజ్ మాట్లాడడం, మంచి లాంగ్వేజ్ అంటే మరి ఫార్మల్ గా ప్రొఫెషనల్ గానే కాదు, బేసిక్ గా చూడడానికి ఆడియన్స్ కి బాగుండాలి. అండ్ అది మోస్ట్లీ మీకు మీ స్టైల్లోనే మీ స్వాగ్ లోనే దాన్ని చేయాలి. అండ్ ఆ ప్లేస్ కి వెళ్ళి రావడానికి మనం ముందు మీరు ఏ ప్లేస్ కి వెళ్తున్నారు ఏంటి ఆ డీటెయిల్స్ అని మాకు ముందుగానే చెప్తే సో వీల్ చెక్ దట్ అనమాట. నిజంగా ఆ ప్లేస్ కి యూట్యూబ్ లో ఏమేమి ఉన్నాయి వీడియోస్, ఆల్రెడీ మీరు అడిషనల్ గా ఇప్పుడు ఆల్రెడీ ఆ ప్లేస్ లో కొన్ని వందల వీడియోలు ఇట్ షుడ్ బి యూనిక్ కూడా, కంపల్సరీ. అట్లని చెప్పి ఇప్పుడు మళ్ళీ మీరు అది కూడా ఐడియాస్ వస్తాయి యాక్చువల్ లదాఖ్ అవన్నీ యూనిక్ కదా అని చెప్పేసి స్టార్టెడ్ యాజ్ ఇట్స్ స్టార్ట్అప్ కాబట్టి సో మీరు కూడా అదే విధంగా ఆలోచించి సో చుట్టుపక్కల మీకే తెలుస్తుంది. సో దెర్ ఆర్ మెనీ థింగ్స్ విచ్ ఇస్ హిడెన్ అండ్ ఇట్ ఇస్ నాట్ కేమ్ అవుట్, లైక్ టెంపుల్స్ అవ్వచ్చు, లైక్ సమ్ హిస్టారికల్ మూమెంట్స్ అవ్వచ్చు, ఏవో ఒకటి ఉండొచ్చు. మీరు మీ చుట్టుపక్కల చూడండి చాలు. ఇప్పుడు తిరుపతి తిరుపతి అనుకోండి, తిరుపతి చుట్టుపక్కల ఎన్ని ఉన్నాయి? చంద్రగిరి ఫోర్ట్ ఉంది, రేణిగుంటలో ఒక ఓల్డ్ లోనే ఫస్ట్ టెంపుల్ ఒకటి ఉంది. ఇట్లాంటి కొన్ని కంటెంట్స్ మీద ఎన్ని కంటెంట్స్ చేసినా బాగుంటాయి అలాంటివి. సో ఇప్పుడు నా నేటివ్ ప్లేస్ తిరుపతి కాబట్టి నాకు అది గుర్తొచ్చింది. ఇంకా మిగిలిన ఏరియాస్ మీరు ఇంకా కడపలో అంటే అక్కడ గండికోట, ఇక్కడ గండికోట ఇక్కడ అంటే ఐ మీన్ అక్కడ జీడిమట్ల జమ్మలమడుగు నుంచి వెళ్ళొచ్చు, జమ్మలమడుగు నుంచి ప్రొద్దుటూరు దగ్గర వస్తుంది. కాబట్టి కడప అన్న వాళ్ళకి ఐ మీన్ నేను చెప్తున్నా ఇట్లా మీ చుట్టుపక్కల కడప డిస్ట్రిక్ట్ లో జమ్మలమడుగు నుంచి మనం అక్కడ గండికోట పోవచ్చు. దానికి ఆ గండికోట పేరు గుర్తు, గండికోట దాని క్యానియన్ అంటారు, గ్రేట్ క్యానియన్ ఆఫ్ ఇండియా. ఈవెన్ అక్కడ క్యాంపింగ్ కూడా ఇస్తారు. సో అక్కడ మీరు లోకల్ వాళ్ళకైతే దాని గురించి మితంగా ఎక్కువ తెలుసుంటుంది కాబట్టి దాని ఒక బ్లాగ్ చేసేయండి. అక్కడికి వెళ్ళి వచ్చిన ఖర్చుని మనం ఎన్ఎన్ఎల్ స్పాన్సర్ ఆ వీడియోని మనకి ఇస్తారు. అది కూడా లైక్ ఎంతవరకు స్పాన్సర్ ఇస్తాం ఏంటంటే ఇట్స్ నాట్ 100%. ఇది ఒక కొత్తగా వచ్చిన ఐడియాని ఈ రోజు చెప్తున్నాం. మనం ఫస్ట్ రోజు ఎన్ఎండబ్ల్యూ వాట్ ఇస్ ఎన్ఎండబ్ల్యూ వీడియోలో ఈ బ్లాగ్ గురించి చెప్పలేదు. సో అందుకని ఇక్కడ డిస్కస్ చేసాం అన్నమాట దీని గురించి. అండ్ ఇది ఎలా ఉండాలనేసి నేను ఒక వీడియో చేసి పెడతాను మీకు వీలైతే. సో ఒకటి శాంపుల్ చేస్తారు ఒక బ్లాగ్ ఎలా ఉండాలనేసి, బట్ దానికన్నా ఇంకా ఇంప్రూవ్ చేసి ఇంకా ఏమో చేయగలం. మీ థాట్ లో ఇంకా మీరు everyone will be like different. We'll start something with travel log start చేస్తాం. And then we have some podcast plans ఉన్నాయి, short films are coming up, even some shorts like comedy things. అదే మేము రాస్తున్న స్క్రిప్ట్స్ కొన్ని ఉన్నాయి, అవి ఆల్మోస్ట్ 20 స్క్రిప్ట్స్ అంటే కూడా దానికి చెక్ చేసుకోవాలా. సో దీని తర్వాత ఇంకొకటి లైక్ ఫుల్ లెంత్ ఒకటి ఉంది నేను రాస్తున్నది షార్ట్ ఫిల్మ్ కైండ్ ఆఫ్ థింగ్, అది ఒకటి అనుమానం సంథింగ్ ఒకటి ఉన్నది ఒకటి. ఓకే, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. అది కూడా ఫుల్ ఎవ్రీథింగ్ ఇట్ బి లైక్ ఎ ఫుల్. ఈవెన్ సీరియస్ సీన్ ఉన్నా కూడా అందులో ఫన్ కంపల్సరీ వస్తుంది. అంతే. సో ఫన్ ఉంటేనే మనకి జనరల్ రీచ్ అనేది కూడా ఫన్ ఫ్యాక్టర్ ఉంటేనే ఎక్కువ. అవునవును, ఎందుకంటే ఇప్పుడు వస్తున్న షార్ట్ ఫిల్మ్ చాలా మంది ఫైట్స్ సీన్ చెప్పేస్తున్నారు, ఇంకా అది ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ ఇమాజినేషన్కి వెళ్తుంది. ఏంటంటే బిగ్ స్క్రీన్ లో కూడా అది అంటే ఇప్పుడు ఉన్న ఇమాజినరీస్ వాళ్ళు ఇప్పుడు చుట్టుపక్కల జరుగుతున్న కంటెంట్ కూడా అట్లే ఉంది కాబట్టి సినిమాలన్నీ కూడా అట్లనే జనరల్లీ పోతాయి. బట్ వీ హావ్ టు కట్ డౌన్ దట్ అండ్ నాకు తెలిసిన రియాలిటీలోకి రావాలి. అవి యూట్యూబ్ లోకి వర్క్ అవ్వవు అని నేను అనుకుంటున్నా, బట్ అవి వర్క్ అవుతాయి, కొంతమంది అవుతాయి. ఇప్పుడు నెల్లూరు కుర్రాళ్ళు సంథింగ్ ఒక ఛానల్ ఉంది, వాళ్ళు చేసే కంటెంట్ అంతా ఫైట్ సీన్స్ ఉంటాయి, సినిమా ఫైట్ సీన్ రీక్రియేట్ చేస్తారు రీమేక్ అంటే. బట్ అక్కడ చాలా స్ట్రగుల్ ఉంటది. ఇట్ లిటరల్లీ ఇట్స్ సినిమా. అవును, వాళ్ళు యూట్యూబ్ మీద ప్యాషనేట్ ఉన్నారు కాబట్టి వాళ్ళు యూట్యూబ్ లో చేస్తున్నారు. షార్ట్ ఫిలిమ్స్ ఇలాంటి వాటికి ఇంత ఫైట్లు, అంత క్లమ్జీలు, కిడ్నాప్ సీన్లు, ట్రాకింగ్, సింపుల్ గా కొంచెం కష్టం. సింపుల్ గా సింపుల్ లవ్ స్టోరీ, ఒక రోమ్ కామ్
కాదు, నేను ఎప్పుడైనా స్క్రిప్ట్స్ రాసేవాడు జస్ట్ చుట్టుపక్కల మనం ఏమైతే ఫ్రెండ్స్ కానీ ఇలాంటి రిలేటివ్స్ అవ్వచ్చు, ఇలాంటి ట్రావెల్ లో ఒక స్ట్రేంజర్స్ అవ్వచ్చు, సో వాళ్ళ నుంచి వచ్చే స్క్రిప్టే ఉంటది అది. నేను రాసినట్టు ఇప్పుడు రాస్తున్నవన్నీ కూడా సో వాళ్ళ నుంచి వచ్చి రిలేటెడ్ గా ఉంటది అది. సో ఇట్స్ లైక్ అవును కదా నేను కూడా ఇలా చేశాను కదా అనేటట్లే ఉంటది అనమాట. ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి. కొంచెం నేను చిట్టి ప్రేమ చేసిన తర్వాత అప్పుడు నాకు ఒక థాట్ ఏమంటే, నా నెక్స్ట్ వచ్చే కంటెంట్ దానికంటే బాగుండాలనుకొని ఒకటి ఆలోచించేసిన, ఏదో పెద్దది ఇట్లా చేసింగ్ సీన్లు రన్నింగ్ సీన్లు అన్నట్లు ఏది ధోని మాహి స్క్రిప్ట్ అన్నది లిటరలీ 1.5 year అయిపోయింది, అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అంటే నాది ప్రాసెస్ కొంచెం స్లో అయ్యిండొచ్చు, బట్ ఇంత పెద్ద కంటెంట్ అనుకున్నప్పుడు ఇంత టైం కిల్ అవుతుంది, అంత మనీ డబ్బులు ఖర్చు అవుతాయి, వై అంత ఎందుకు స్పెండ్, రిటర్న్ అంత రానప్పుడు ఎందుకు దానికి అంత ఇన్వెస్ట్ చేయడం నాకు ఇప్పుడు అనిపిస్తుంది. బట్ దాని ఇంకా కంప్లీట్ చేయాలి కాబట్టి చేయాల్సి వస్తుంది. బట్ ఎందుకు ఇట్లా లవ్ స్టోరీలో ఇట్లా కామెడీ స్క్రిప్ట్లు అనుకోండి, సింపుల్ గా ఒకరిద్దరు అయిపోతుంది ఒకే చోట, ఒక చిన్న లొకేషన్ కూడా హెవీగా ఒక లొకేషన్ అనుకోవచ్చు, బ్యూటిఫుల్ గా లొకేషన్ అక్కడే క్రియేట్ చేసేచ్చు. 4-5 లొకేషన్లకు పోల్సింది. ఇప్పుడు నేను అది మాహిలో ఏంది, అది చెన్నై సీన్లు, ఆ స్టేడి దూలు తీరిపోయింది. ఆడికి పోయి ఆడ 2-3 రోజులు స్టే యూనిట్ అందరికి చూసుకోవడం గానీ, ఆడ బీచ్ లో పర్మిషన్లకు గానీ, ఆడ పోలీసులకు గానీ, ఎందుకు నన్ను అవస్థలు ఎందుకు అనిపిస్తుంది. హాఫ్ అన్ అవర్ బోరింగ్ చేయడానికన్నా 2 minutes ఫన్ ఎనఫ్, 2 minutes లవ్ ఎనఫ్, అంతే. మనకి 2-3 minutes చాలు. అదే గనక పర్ఫెక్ట్ నాకు ఇప్పుడు అర్థమైంది. అందుకే ఇప్పుడు ఆ తర్వాత స్క్రిప్ట్స్ కొన్ని అలానే అనుకుంటున్నా, కొంచెం టైం పడుతుంది. వచ్చిన వాళ్ళందరికీ అంటే స్టోరీస్ వింటున్నాను, అదేమే నేను ఐఎమ్ నాట్ డిస్కరేజింగ్ ద పీపుల్. సో వాళ్ళ స్టోరీలో నుంచే నేను సీన్స్ తీసి దాన్ని మళ్ళీ రీరైట్ చేస్తున్నాం అనమాట. రీరైట్ చేసి ఇది ఒకసారి చూడు అని దే దెమ్సెల్వ్స్ ఆర్ కన్విన్సింగ్, ఇది బాగుంది. సో ఈవెన్ వచ్చినాడు కూడా, మొన్న ఒకటి వచ్చినాడు ఆ కాన్సెప్ట్ లో ఎక్కడో, సో హీస్ సమ్ ఎడిటర్ ఇన్ దట్, మళ్ళీ సమ్మన్ లవ్ చేస్తాడు, అది ఇది వచ్చినప్పుడు ఓకే యు ట్రై దిస్ వే, ఇది చెప్పినప్పుడు ఇది బాగుంది. సో వాళ్ళు తీసుకొని వచ్చింది నేను ఎప్పుడైతే కరెక్ట్ చేస్తున్నాను ఇదే బాగుందని వాళ్ళు దానిపైన వాళ్ళకి చేస్తారు. సో అదే మేక్ ఇట్ సింపుల్, మరి ఎక్కువ కాంప్లికేషన్ అవసరం లేదు. మేక్ ఇట్ సింపుల్ స్టోరీస్ రాసుకురండి. సో అది ఈవెన్ యాక్ట్ చేసేటప్పుడు వాళ్ళకి ఏంటంటే ఈజీ ఉండాలి. అవును, అంటే మనం ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నాం వితౌట్ స్క్రిప్ట్, చేసేది కూడా అంత ఈజీ ఉండాలి అంతే. ఎందుకంటే ఆ స్క్రిప్ట్ రాసిన నువ్వే యాక్ట్ చేసి అని చెప్పేస్తున్నావు. మోస్ట్లీ 90% ఎవరైతే రాస్తున్నారో నువ్వే యాక్ట్ చేసి అని చెప్తున్నా. సో యాక్ట్ చేసినప్పుడు దాంట్లో ఒక్కొక్క డైలాగ్ ఏదైనా చేంజ్ అయినా కూడా అక్కడికే చేంజ్ చేసేసి ఎనాక్ట్ చేపించేసి బెస్ట్ అనమాట. విల్ సీ హౌ ఇట్ గోస్. NMW లో ఇప్పుడు వస్తున్నది అంటే ఇప్పుడు చాలా చెప్పేస్తున్నాము, ఇప్పుడు దాంట్లో పోస్ట్ చేసినప్పుడు అప్పుడు తెలియాలి అది ఎంతవరకు వస్తుంది. క్వాలిటీ అవుట్పుట్ రావాలనేసి ఉన్నాయి మన దగ్గర, మా సిస్టమ్ లో రెడీగా పెట్టున్నాము, వీడియోస్ ఉన్నాయి. అది ఏంటంటే ఓకే ఇది అప్డేట్ చేయాలా, అప్లోడ్ చేయాలా వద్దా, ఒక మనం మా ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయో దానికి కంటెంట్ ఈక్వల్ అయిందా లేదా చూసి చేద్దామనేసి స్లోగా వెళ్తుంది. అండ్ కొంచెం ఆలోగా సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారనేసి కొంచెం మెల్లగా తీస్తున్నాం. అండ్ మీరు చూసేవాళ్ళు ఇక్కడ వరకు మీరు ఖచ్చితంగా వీడియో చూస్తున్నారంటే డెఫినెట్లీ యు ఆర్ ఎక్స్పెక్టింగ్, యు ఆర్ కీపింగ్ సమ్ ఎక్స్పెక్టేషన్స్ అన్నది. సో అందుకని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని చూడమని చెప్పకండి మీ ఫ్రెండ్స్ ని, బట్ ఛానల్ షేర్ చేసి, ఎందుకంటే ఈ వీడియో అన్నది మీకే అవసరం. ఎందుకంటే మీరు కంటెంట్ క్రియేటర్స్ మీరు కాబట్టి, ఎవరైనా కంటెంట్ క్రియేటర్స్ ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. అలా కాకుండా మీ ఫ్రెండ్స్ కి ఏం షేర్ చేస్తారంటే జస్ట్ ఛానల్ లింక్ షేర్ చేసి ఇందులో కంటెంట్ వస్తుంది, మంచి కంటెంట్ వస్తుంది, సబ్స్క్రైబ్ చేసుకో అన్నట్లుగా సజెస్ట్ చేయండి. సబ్స్క్రైబ్స్ కొంచెం పెంచండి. దెన్ దే ఫీల్ ఇంట్రెస్టింగ్, ఎందుకంటే రేపు మీ కంటెంట్ ఇందులో వస్తుంది కాబట్టి మీ కంటెంట్ అందుకు కొంచెం మీరు అదే పనిగా ఫేస్ అనేది కొన్ని రోజులు కనపచ్చు, మళ్ళీ తర్వాత ఫేడ్ అవుట్ అయిపోయి మళ్ళీ అంతా మీ ఫేసెస్ వస్తాయి మోస్ట్లీ. అన్లెస్ నేను ఏదన్నా థాట్ వచ్చి ఏదో కనిపించేది తప్ప ఆల్మోస్ట్ ఇది స్టార్టింగ్ లో ఉన్నాను కాబట్టి ఇంటర్వ్యూలోనే పోడ్కాస్ట్ లో అప్డేట్ చేయడానికి వాటికంతే స్క్రీన్ మీద అంతా కూడా రిమైనింగ్ కంటెంట్ క్రియేటర్స్ ఉంటారు యాక్చువల్లీ. సో అది దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఇప్పటికీ నాకేం ఆలోచిస్తాను, ఇది లెంత్ ఎపిసోడ్ అయిపోతుందా చూసే వాళ్ళకి. దీన్ని లైవ్ పెట్టాలనుకున్నాం ఫస్ట్, లైవ్ లో ఎక్కువ మంది ఇంటరాక్ట్ అవ్వలేరు అనేసి మళ్ళా, సో అందుకని ఇట్లా వీడియో పెడుతున్నాం. ఎవరికైతే యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళే చూడండి, మధ్యలో బోర్ కొడితే స్కిప్ చేసేయండి పర్లేదు. జనరల్లీ చెప్తారు యూట్యూబర్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అనేసి, బట్ అట్లేం లేదు, మీ టైం ని మేము వేస్ట్ చేయదలుచుకోలేదు. మీకు ఇది పనికొస్తుందంటేనే ఇటు వరకు వచ్చింటారు కాబట్టి ఆ హోప్ తోనే సో విల్ ప్రొసీడ్ అన్నట్లు. అది దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఇంకేమైనా చెప్పాలా? ఇంకేముంది, ఇప్పుడు చాలా చెప్పేసాం, చాలా మాట్లాడినాం, ఇంకా ఎక్కువ చెప్తారే ఆపరాను వాళ్ళే అనేస్తారు, ఆపే అంటారు వాళ్ళే. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. అండ్ కంటెంట్ క్రియేటర్స్ ఉంటే మాత్రం డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన కంటెంట్ క్రియేటర్స్ షేర్ చేయండి. అదే దట్స్ ఇట్. అండ్ ఇంకా దగ్గరలో వచ్చే కంటెంట్ ఏదైనా పోస్ట్ అవుతుంది కదా, దాన్ని అప్పుడు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
అప్పుడు లైక్స్ కామెంట్స్. నిజంగానే ఈ సోదంతా వింటూ లాస్ట్ వరకు ఎప్పుడు చూస్తా ఉంటారు మనగా. థ్యాంక్ యూ. నిజంగా ఇంత లాస్ట్ వరకు చూస్తారంటే రియల్లీ బిగ్ థ్యాంక్స్ ఫర్ దెమ్. డెఫినెట్లీ. Yeah, that's it for the video. Thank you.